హలో ఎవ్రీవన్ ఈ రోజు వీడియో ఏంటంటే చాపింగ్ బోర్డ్స్ అనమాట. నా దగ్గర ఈ వుడెన్ చాపింగ్ బోర్డ్ అయితే 3 to 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వాటర్ వల్ల వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా వుడ్, దానివల్ల ఇలా బ్లాక్‌గా ఫంగస్ లాగా ఏర్పడుతుంది. అండ్ స్మెల్ కూడా వస్తుందన్నమాట ఎండలో పెట్టలేదంటే మెయిన్‌గా. ఈ రెయినీ సీజన్‌లో అయితే దీన్ని మెయింటైన్ చేసేది కొంచెం టఫ్ అవుతుంది. అంటే వాష్ చేసేసి నీట్‌గా ఎండలో పెట్టలేం కదా! ఎండలో పెడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. బట్ మనం ఇంట్లోనే పెట్టుకునే దానివల్ల మా కౌంటర్ టాప్ కూడా చాలా చిన్నది. అందువల్ల మాకిలా ఇది క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ బేకింగ్ సోడా, సాల్ట్, లెమన్ ఇలాంటివన్నీ రబ్ చేస్తూ కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. దీన్ని హైజీన్‌గా మెయింటైన్ చేయాలంటే. నేనిప్పుడు ఒక 10 డేస్ నుంచి స్టీల్ చాపింగ్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నింది. అండ్ ఒక 2 మినిట్స్‌లోనే క్లీన్ అయిపోతుందనమాట. అండ్ వాటర్ ఏమి అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి స్మెల్ కూడా ఏం రాదు. నీట్‌గా ఉంటుంది. అండ్ లైట్ వెయిట్ కూడా. ఇలా ఎడ్జెస్ ఉంటాయి కదా కార్నర్స్‌లో కొంచెం షార్ప్ ఉంటాయన్నమాట. అవి మాత్రం చూసుకొని కొనుక్కోవాలి. నేను తీసుకునేటప్పుడే కొంచెం గుచ్చుకునేలాగా అయింది. కొంచెం సాఫ్ట్ కార్నర్‌లో ఉండేది తీసుకున్నామంటే ఈ 2 చాపింగ్ బోర్డ్స్ కంపేర్ చేసి వీడియో చేయడానికి ఒకటే కారణం అన్నమాట. అంటే బిజీ మమ్మీస్ ఉంటారు కదా! చాలా బిజీగా ఉంటారు. వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. వాళ్ళకైతే కొంచెం హెల్ప్ అవుతుందనేసి. వుడెన్ బోర్డ్స్ అంటే చాలా బావుంటుందన్నమాట. బట్ క్లీన్ చేయడానికి చాలా టైం కన్జ్యూమ్ అయితుంది. స్టీల్‌ది అయితే వితిన్ 5-10 సెకండ్స్‌లో క్లీన్ అయిపోతుంది. అంతే అనమాట. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు గనుక నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.